ఈ అవార్డు తీసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. సార్ ఎంత కష్టపడితే వచ్చిందో ఈ అవార్డు అందరికీ తెలుసు. అది అవకాశం ఇచ్చినందుకు ప్రియమైన విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నటువంటి రాజుగారితో నాకు 19 సంవత్సరాలుగా పరిచయం ఉంది. వారి గురించి ఒక ఉపాధ్యాయుడు నేర్చుకునే క్రమంలో ఇటువంటి ఉపాధ్యాయుల పరిచయం నిజంగా ఎంత అవసరమో నేనే దానికి ఉదాహరణ. రాజుగారి నుంచి ఒక ఉపాధ్యాయుడికి ఉండవలసిన మంచి క్వాలిటీస్, మంచి లక్షణాలతో పాటు అసలు ఒక మంచి వ్యక్తి అనిపించుకోవడానికి, సమాజంలో మంచి మనిషి అనిపించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని లక్షణాలు, నేర్చుకోవాల్సినటువంటి అన్ని అంశాలు సార్ నుంచి అభినందనలు తెలుపుకుంటూ, ఇక్కడ చదువుకున్న పిల్లలకి, అటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి, మన మధుసూదన్ రాజు గారికి, వాళ్ళందరూ కూడా జీవితాంతం గుర్తుండేలాగా ప్రతి క్షణం మన మధుసూదన్ రాజు గారిని గుర్తించుకుంటూ, ఇక్కడ చదువుకున్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు పూర్తి సహకరించాలని నేను కోరుకుంటూ, ఇటువంటి అవకాశం పెద్దలకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ సిద్ధారం గ్రామంలో ఉన్నటువంటి ఈ పాఠశాల ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఈ సిద్ధారం గ్రామం పేరు ప్రఖ్యాతులు ఈ పాఠశాల ద్వారా ప్రసరింపబడుతున్నాయి. గతంలో ఇక్కడ నవాజూర్పేటలో 2004లో కలెక్టర్ అవార్డు తీసుకొని దూడలు పుట్టడంలో జిల్లాలో ఫస్ట్ వచ్చింది. ఒక మంచి సార్థకత. అలా ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి ఎన్నో మైలురాళ్ళు అవి అవార్డులు. అలాంటి అవార్డులు ఎన్నో మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి ఈరోజు ఈ దేశం మొత్తం మీద ఉన్నటువంటి అత్యున్నత అవార్డు పొందినటువంటి మధుసూదన్ రాజు గారికి, మరి ఇక తల్లిదండ్రులకి, ఆ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మధుసూదన్ రాజు గారు మరి ఇక అంతకంటే ఇంకా ఏమి ఇవ్వాలి, ఇవ్వాల్సిన అన్నీ ఇచ్చేశారు. అందుకనే మొదట్లోనే చెప్పా, అవార్డులు రారా. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా 69 తక్కువ పట్టుకున్నా గట్టిగా పెడుతున్నారే మామూలుగా మీరు తిరిగి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా నమస్కారం. చిన్నపిల్లలకి నా యొక్క ఆశీర్వాదములు. మీరు కారకింతో వచ్చారంట. కారకింగ్ వచ్చారా చెప్తున్నా. కార ఏం చేశారంటే సార్ లేకపోతే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆకాశంలో చుక్కలను లెక్క పెట్టలేము, కానీ మా హెచ్ఎం సార్కి వచ్చిన అవార్డులు లెక్క పెట్టగలం. మనకు ఉద్యోగాలు వస్తే మన అమ్మా నాన్నలు ఎంత సంతోషపడతారో, అలాగే హెచ్ఎం సార్కి అవార్డు వచ్చినందుకు అంతే సంతోషపడుతున్నారు. గులాబీకి రంగు ఎక్కువ, మా సార్కి మంచితనం ఎక్కువ. చామంతికి సొగసు ఎక్కువ, మల్లెపువ్వుకి సువాసన ఎక్కువ. గులాబీకి ముళ్ళు ఎక్కువ, మా హెచ్ఎం సార్కి జాలిగుణం ఎక్కువ. మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్, జాతీయ స్థాయి. ఒక ఉపాధ్యాయుడు ప్రతి ఒక్కరికి ఇచ్చేది ఒకటే శాలరీ, అందరూ పనిచేసేది అయ్యే గంటలు. అయినా కానీ ఒకరికి ఒక ప్రత్యేకత ఇస్తున్నారంటే, ఒక అవార్డు ఇస్తున్నారంటే అందులో వాళ్ళ కష్టం ఎంత ఉందో గ్రహించాలి.
ఒక సిద్ధారం చిన్న గ్రామం పేరుని ఢిల్లీ అంటే ఇది ఇండియాలో అది పెద్దదన్నమాట. ఇక ఇండియా మొత్తం కూర్చునేది అక్కడే. ఏ రాజకీయం అయినా సరే గవర్నమెంట్ ఏం చేయాలన్నా కానీ అక్కడే పిలిపించి సార్కి ఒక అవార్డు ఇచ్చారంటే అది చాలా గొప్పది. అది సిద్ధారంలో పుట్టినందుకు సార్ ఈ స్కూల్లో పనిచేస్తూ అవార్డు చూస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సార్కి ఒకసారి సభావేదికరంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. కష్టపడి ఫస్ట్ పిల్లలు పాట పాడారు, 2 పిల్లలు పాట పాడారు. ఆ పాటను కష్టపడి రాసిన మానస మేడం గారికి ముందుగా ధన్యవాదాలు తెలుసుకోవాలి మనం. ఆ పాటను 6 రోజులు కష్టపడి రాశారు. మధుసూదన్ గారి పేరుతో సహా రాశారు. ముందుగా ధన్యవాదాలు మానస మేడం గారు. వేదికను అలంకరించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మా ప్రధాన అతిథుల గారికి, వేదికను అలంకరించిన మా పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మధుసూదన్ గారు మా పాఠశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. మన పాఠశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. ఇంతకుముందు సిద్ధారం అంటే ఎక్కడా ఏంటో కూడా తెలియదు అసలు. మన హెచ్ఎం సారు, మన ఉపాధ్యాయులు అందరూ వచ్చిన తర్వాతే మనకి రాష్ట్ర స్థాయి కానీ మారుతి మేడం గారికి కూడా ఒకసారి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చినప్పుడు కూడా ఇదే ఫంక్షన్ పెట్టుకున్నాం, ఇదే అభినందన సభ జరుపుకున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రపతి అవార్డు పొందడం అనేది చాలా అభినందనమైన విషయం. ఈ అవార్డు పొందడం అనేది తేలికైన విషయం కాదు. దీని వెనకాల చాలా కృషి ఉంది. ఆ కృషి చేయడానికి కావలసినటువంటి శ్రమని వారు పడ్డారు. మరి ఈ సిద్ధారం గ్రామానికి రాష్ట్రపతి ప్రసాదించినటువంటి ఈ అవార్డుని మనం ఎంతో గర్వించాల్సిన విషయం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మాలతే గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విద్యార్థిని యొక్క తల్లిదండ్రులందరికీ నాకు నమస్కారాలు. ఈరోజు ఒక మంచి రోజు. ఆ మంచి రోజు ఏంటంటే ఎవరి కోసం అయితే మీటింగ్ ఏర్పాటు చేశామో ఆ వ్యక్తి మధుసూదన్ రాజు గారు జాతీయ స్థాయి అవార్డు పొందిన రోజు సెప్టెంబర్ 5 అయితే మరి ఈ రోజున మనం ఇక్కడ ఒక పండగ వాతావరణంలాగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. విద్యార్థులు, అమ్మాయిలు ఇంకో 5 నిమిషాలు ఓపిక చేయండి, అయిపోతుంది. మరి మీరందరూ కూడా మీ రాష్ట్రపతి పేరు ఏమిటంటే మీరు ఏం చెప్తారు? గట్టిగా చెప్పండి. ప్రణబ్ ముఖర్జీ అని చెప్తారు. అని టీవీ ద్వారా లేకపోతే పేపర్ ద్వారా మీరు చూస్తూ ఉన్నారు, అంతే కదా. 5వ తేదీన ఢిల్లీలో దేశ ప్రథమ పౌరునితోని సత్కారం పొందడం జరిగింది. ఈరోజు సిద్ధారంలో మన గ్రామ ప్రథమ పౌరురాలు అలాగే గ్రామ పౌరులందరూ కలిసి చేస్తున్నటువంటిది ఈ సత్కారం. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ రెండింటిలో ఏది గొప్ప అంటే ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ పౌర సత్కారం లేదా పౌర అభినందన గొప్పదిగా నేను భావిస్తాను. నేనే కాదు, నా తోటి టీచర్లు, ఈ వేదిక మీద ఉన్నటువంటి టీచర్లు ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది అందరం ఆనందించేటువంటి సమయంగా నేను భావిస్తున్నాను. సిద్ధారం గ్రామం ఎంటర్ అయిన దగ్గర నుంచి దుర్గాచార్య షాపు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక ఊరేగింపుగా తీసుకొని రావటం అనేది మా ప్రభుత్వ ఉపాధ్యాయ లోకానికి దక్కినటువంటి గౌరవంగానే నేను భావిస్తున్నాను.
సార్ ఒకసారి దగ్గర సార్ అలాగే ఉన్నాయి అలాగే ఉంది సార్ ఒకసారి ఎలా చూడండి సార్ సార్ ప్రిన్సిపల్ గారు ఒకసారి చూడాలి సర్పంచ్ గారు చైర్మన్ అశోక్ గారు వైస్ సర్పంచ్ శ్రీరామ్ గారి సన్మానం చేస్తున్నారు. అలాగే ఉన్నా అశోక్ గారు సన్మానం చేస్తున్నారు. ఏంటేడా మన ప్రధాన రాంబాబు గారు చెన్నై గారు దుర్గమ్మ కొద్దిగా రాంబాబు గారు తర్వాత డాక్టర్ గారికి సన్మానం కూర్చో తర్వాత సుఖాన్ నక్షత్రాన్ని స్కూల్ తర్వాత ఎంఎం వాటి పిల్ల కూర్చో మనిషి కదా అప్పుడు చెప్తే వెనక్కున్నామ్మా కొద్దిగా నువ్వు కూడా వంటలు చేస్తున్నావా తర్వాత వైస్ చైర్మన్ ఇన్స్టిట్యూట్ వైస్ చైర్మన్ చూడమను ఆయన కూర్చోబెట్టు సన్మానం చేస్తున్నాం బర్తావు నువ్వు ఆడికి పేరెంట్స్ నుంచి తల్లిదండ్రులు ఎవరన్నా చూడు బొకేలు సెలవు లేకపోయినా పర్లేదమ్మా పేరెంట్స్ కావాలమ్మా మీ పిల్లలు అభివృద్ధి చెందాలంటే మనకి ఇటువంటి స్కూల్ ఉండాలి మీ అంతా వచ్చి కనెక్ట్ చెప్పిన తప్పలేదు పేరెంట్స్ అందరూ అవసరం వచ్చిన వరుసగా లైన్గా వచ్చి ఒక పక్క నుంచి నేరుగా వచ్చి అమ్మని చెప్పాను పిల్లపోయింది వెనక్కి ఎవరు తీసేనాడు రెడీలో లేకుండా నేను తీసాను పక్క నుంచి మాజీ వైస్
నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. ఇప్పుడు 4 సార్లు చెప్పి వచ్చిన ఇంట్లో ఒకసారి. ఓకే, తర్వాత సత్యవతి స్కూల్ నుంచి సాధించాలి. మన స్కూల్ పిల్లలు 5 నిమిషాలు తర్వాత